కేక్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? సో నాకైతే కేక్ చూస్తే తినాలనిపిస్తుంది. తినాలి అంటే చేసుకోవాలి కదా! సో నాకైతే ప్రిపేర్ చేసుకోవట్లేదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్‌స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో రెడ్ వెల్వెట్ కేక్ని షేర్ చేస్తున్నానండి. అది కూడా ప్రీమిక్స్ యూజ్ చేసి. ప్రీమిక్స్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చలో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్రీమిక్స్ తీసుకోవాలి. లాస్ట్ వీడియోలో ప్రీమిక్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేశానండి. సో ఈ వీడియోలో కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను 1 కప్ ప్రీమిక్స్ తీసుకున్నాను. 1 కప్ ప్రీమిక్స్కి ½ కప్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను అండ్ ½ టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ ½ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ప్రీమిక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎటువంటి ఎగ్ కానీ, కర్డ్ కానీ, షుగర్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ ప్రీమిక్స్ మాత్రం 1 కప్ రేషియో తీసుకుంటాము. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాం. మీకు కావాలి అనుకుంటే ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎసెన్స్ అనేది. సో నాకైతే రెడ్ వెల్వెట్ కేక్ అనేది ఆర్డర్ వచ్చింది. సో అది కూడా ½ కేజీ రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. సో నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశాను. నేను కోకో పౌడర్ యాడ్ చేయకుండా ఉండాల్సింది. కలర్ అనేది మంచి రెడ్ కలర్లో కనిపించేది. సో కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల కలర్ అనేది కొంచెం షేడ్ అనేది కనిపిస్తుంది కదా. సో 2 డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. అది కూడా నేను జెల్ కలర్ తీసుకున్నానండి. మిక్స్కి ఎంత వాటర్ యాడ్ చేయాలి అనేది డౌట్ అనేది వస్తుందండి. మీరు 1 కప్ ప్రీమిక్స్ తీసుకున్నారు కాబట్టి ½ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్ యాడ్ చేయకూడదు, కూల్ వాటర్ యాడ్ చేయకూడదండి. జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రీమిక్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఏమి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయలేదు కదా. సో ప్రీమిక్స్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు కట్ అండ్ ఫోల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి హార్ట్ షేప్ మౌల్డ్ తీసుకున్నాను. దానికి ఆల్రెడీ బటర్ పేపర్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అందులోకి వేసేసాను. వేసేసి 2 to 3 times నీట్గా ట్యాప్ చేసుకున్నాను. తర్వాత నేను ఓవెన్లో పెట్టుకున్నాను. 180 degreesలో పెట్టుకొని 45 minutes వరకు బేక్ చేసుకున్నాను. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. సో కేక్ బేక్ అయిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ అంతా క్లియర్ చేసుకోవాలండి. ఎడ్జెస్ క్లియర్ చేసుకున్న తర్వాత కేక్ని మనం డిమోల్డ్ చేసుకోవాలి. నేను బ్యాటర్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల పైకి కొంచెం ఉబ్బినట్టు ఉంది. సో మీరైతే ఈ మిస్టేక్ చేయకండి. బ్యాటర్ కలుపుకునేటప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. అంటే కొంచెం ఎక్కువసేపు బాగా బీట్ చేస్తే మనకి కేక్ అనేది స్పాంజీ టెక్స్చర్లో వస్తుందన్నమాట. సో ఇదైతే నేనైతే మిస్టేక్ చేశాను. సో కేక్ని డిమోల్డ్ చేసుకున్న తర్వాత కేక్ని 2 layers కింద కట్ చేసుకోవాలి కదండి. సో కేక్ 2 layers కింద కట్ చేసుకోవాలంటే పైన ఉన్న లేయర్ని కొంచెం కట్ చేసేసేయాలి. సో మనం కట్ చేసిన లేయర్ని పడేయకుండా ఒక సైడ్కి పెట్టుకోవండి. సో పైన అంతా కొంచెం లెవెల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి పైన ఉన్న లేయర్ అంతా కట్ చేస్తున్నాను. పైన మనకి ఉబ్బినట్టు వచ్చింది కదా. సో ఆ లేయర్ మొత్తం తీసేసుకుంటున్నాను. తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. తర్వాత కేక్ని 2 layers కింద కట్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే 2 కట్ చేసుకోవచ్చు, 3 అయినా కట్ చేసుకోవచ్చు. సో మనకి 1/2 kg కేక్ అని చెప్పారు కాబట్టి సో నేనైతే 2 layers కట్ చేస్తున్నాను. సో మనకి ఇంచుమించు రేషియో వచ్చేసి 1/2 kg ఉండాలి. సో 1/2 kg కన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి కేక్ అనేది మనకి అంత ప్రాఫిట్ అనేది రాదనమాట. సో మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కేక్ పైన మనం లేయర్ కట్ చేసాం కదా. సో ఆ లేయర్ పీసెస్ని నేను మిక్సీ జార్లోకి వేస్తున్నాను. మీకు పైన ఉబ్బకుండా నార్మల్గా వచ్చింది అనుకుంటే ఇంకో కేక్ ప్రిపేర్ చేసుకొని ఇలా పౌడర్లో చేసుకోవచ్చు అనమాట. మిక్సీలోకి వేసుకున్న తర్వాత 2 to 3 times కొంచెం క్రష్ చేస్తే మనకి ఫైన్ పౌడర్లాగా అయిపోతుంది. ఈ పౌడర్ మనం కేక్ పైన డెకరేషన్ కోసం యూజ్ చేస్తామండి. సో దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ముద్ద అయిపోతుంది. సో అలా కాకుండా ఒక 2 to 3 times కొంచెం క్రష్ చేసి ఆపి వేస్తే మనకి ఫైన్ పౌడర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా మనకి పైన డెకరేషన్కి రెడ్ వెల్వెట్ కేక్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేసి పెట్టుకున్నాను. సో విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు ఈ సమ్మర్లో అండి చాలా వరకు విప్పింగ్ క్రీమ్ అయితే మెల్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక 10 minutes మనం బీట్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బీట్ చేసుకుంటే అది స్టిఫ్ పీక్స్ వరకు వస్తుందన్నమాట. సో నాకైతే ఈ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ వీడియోలో విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఏం చేయాలనేది వీడియో కూడా తీసి పెడతానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఫస్ట్ అయితే కింద టర్న్ టేబుల్ పెట్టుకున్నానండి. దానిపైన కేక్ బోర్డ్ పెట్టుకున్నాను. కేక్ బోర్డ్కి కొంచెం క్రీమ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే కేక్ ఇటు అటు జరగకుండా ఉండడం కోసం.
ఇలా క్రీమ్ రాసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ లేయర్ ఉంది కదండి, అది డౌన్ లేయర్ కింద పెట్టుకోవాలన్నమాట. సో లేయర్ పెట్టుకున్న తర్వాత దానిపైన షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకోవాలి. మీరు ఎంత షుగర్ సిరప్ యాడ్ చేస్తే కేక్ అనేది అంత పేస్ట్రీ లుక్ అనేది వస్తుంది, అండ్ టేస్ట్ కూడా మనకి పేస్ట్రీ టైప్లో వస్తుంది అనమాట. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది కొంచెం మనకి కూలింగ్ అవుతుంది కదా, కేక్ మనకి అప్పుడు మంచి స్పాంజీ టెక్స్చర్లో వస్తుంది. సో ఈ టిప్ అయితే యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని లెవెల్ చేసుకున్నాను. సో విప్పింగ్ క్రీమ్ చూసారా కొంచెం మెల్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో విప్పింగ్ క్రీమ్ అయితే మనకి చాలా ప్రాబ్లం అనేది వస్తుందండి. సో జాగ్రత్తగా చూసుకొని క్రీమ్ని మనం విప్ చేసుకోవాలి. సో తర్వాత పైన క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ దాని పైన వచ్చేసి సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైనుంచి షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఎడ్జెస్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రమ్ కోట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కేక్కి ఫ్రమ్ కోట్ చేసుకొని ఒక 10 to 15 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు అప్పుడు క్రీమ్ అనేది సెట్ అవుతుంది. 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసిన తర్వాత పైన అనేది కొంచెం క్రీమ్ ఎక్కువ అప్లై చేసుకొని కేక్ని లెవెల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే క్రీమ్ని మనం కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఫ్రమ్ కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ పైన క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది, అండ్ ఎక్కడ మనకి కేక్ పీసెస్ అనేవి తగలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్రమ్ కోట్ చేసుకొని కేక్ అనేది మనం పర్ఫెక్ట్గా పైన ఉన్న లేయర్కి మనం క్రీమ్ అప్లై చేసుకుంటే కేక్ అనేది మంచి లుక్ వస్తుందండి. కంపల్సరీగా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రమ్ కోట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అది చేసుకొని ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకునే తర్వాతే మనం పైన క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఫస్ట్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు చూసారా చాలా డౌన్గా ఉంది కేక్, మళ్ళీ ఇప్పుడు పైన క్రీమ్ అప్లై చేయడం వల్ల కొంచెం అప్పుగా కనిపిస్తుంది, అంటే మనకి లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా. సో ఇలా క్రీమ్ అంతా అప్లై చేసుకునే తర్వాత ఒక స్క్రాపర్ తీసుకొని నీట్గా ఎడ్జెస్ అంతా క్లియర్గా స్క్రాప్ చేసుకోవాలి. ఎక్కడ ఈవెన్గా లేకుండా చూసుకోవాలండి. అంటే క్రీమ్ ఒక దగ్గర ఎక్కువగా ఉంటుంది, ఒక దగ్గర తక్కువగా ఉంటుంది, అందుకు స్క్రాపర్ తీసుకోవాలి. మీ దగ్గర స్క్రాపర్ లేకపోతే ATM కార్డ్స్ ఉంటాయి కదండి యూస్ చేయలేనివి, సో వాటితో కూడా చేసుకోవచ్చు. ATM కార్డ్ అయితే మనకి ఇంకా పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఎడ్జెస్ అవి నీట్గా స్క్రాప్ చేసుకోవచ్చు. లవ్ సింబల్ కేక్ కాస్త రౌండ్ సింబల్ అయిపోయినట్టుంది, సో అలాగేం అనుకోకండి. సో మధ్యలో మనం లవ్ సింబల్ చేసేస్తే లవ్ సింబల్ అయిపోతుంది. సో క్రీమ్ అప్లై చేసినప్పుడు కొంచెం ఇటు అటు అడ్జస్ట్ చేసుకొని మనం స్క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సైడ్ బార్డర్స్కి వచ్చేటప్పుడు నేను జిగ్జాగ్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఈ జిగ్జాగ్ స్క్రాపర్తో చక్కగా సైడ్ బార్డర్స్కి మనం లైన్స్ ఇచ్చుకుంటే చాలా లుక్ అనేది బాగుంటుంది, అండ్ మనకి మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది. చూసారా మనం ఎంత స్క్రాప్ చేస్తున్నా కూడా క్రీమ్ అనేది మనకి స్క్రాపర్కి ఇంకా వస్తూనే ఉంది. ఎందుకంటే ఈ సమ్మర్లో విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుందండి, అందుకు జాగ్రత్తగా చూసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్రీమ్ బ్లీచ్ చేసేటప్పుడు మనకి మిషన్ ఉంటుంది కదా, మిషన్కి మనకి బ్లేడ్స్ ఇస్తారు కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 2 hours వరకు. అలా పెట్టుకొని మనం క్రీమ్ బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫైనల్గా కేక్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. సో దానిపైన మనం ముందుగా మిక్సీ పట్టిన కేక్ క్రమ్స్ ఉన్నాయి కదండి పీసెస్, వాటిని పైన డెకరేట్ చేస్తున్నాను అనమాట. కేక్ పైన అంతా కొంచెం కొంచెం అప్లై చేస్తున్నాను. నాకు కస్టమర్ ఇచ్చిన పిక్ ప్రకారంగా నేనైతే వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. వాళ్ళకి ఎటువంటి డెకరేషన్ అది ఏమీ వద్దు అని చెప్పారు. జస్ట్ వాళ్ళు ఏ పిక్ అయితే పెట్టారో సో ఆ పిక్ అయితే నేను అలానే చేసి ఇచ్చాను వాళ్ళకి. కాకపోతే కొంచెం కలర్ అనేది వేరియేషన్ వచ్చింది. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే వాళ్ళు చెప్పిన కలర్ రెడ్ అండ్ నాకు వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది, ఎందుకంటే కోకో పౌడర్ వేయడం వల్ల. వేరియేషన్ అయినా కూడా మనకి కేక్ అనేది లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూసారా వాళ్ళు ఇచ్చిన కేక్ లుక్ అయితే ఒకటి, సో నాకు వచ్చిన కేక్ లుక్ అయితే ఒకటి, అంటే కలర్ వేరియేషన్ అంతే మాత్రం. సో అంతకుమించి ఇంకేం లేదు. సో పైన అంతా క్రమ్స్ వేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ కూడా క్రమ్స్ అనేది వేస్తున్నాను. సో కింద కూడా వాళ్ళు బార్డర్ ఏమీ వద్దని చెప్పారు. సో యాక్చువల్గా వాళ్ళు పంపించిన కేక్ పైన లవ్ సింబల్ ఉన్నాయండి, పైన చాక్లెట్తో చేసిన లవ్ సింబల్. యాక్చువల్గా నా దగ్గర ఆ మౌల్డ్ లేదు, సో చాక్లెట్ చేసే మౌల్డ్స్ ఉన్నాయన్నమాట. సో వాటితో నేను ఫ్లవర్ అండ్ రోజెస్ ప్రిపేర్ చేశాను. వాటికి టూత్ పిక్ అనేది స్టిక్ చేసి మధ్యలో పెట్టాను. యాక్చువల్గా పైన మనకి వాళ్ళు ఇచ్చిన వైట్ కలర్ లవ్ సింబల్స్ ఉంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. సో అవి లేవు కదా అని చెప్పేసి నేను ముందుగా ఇన్ఫామ్ చేశానండి, నా దగ్గర లవ్ సింబల్స్ లేవు, సో నేను చాక్లెట్ పెట్టేస్తానని. సో వాళ్ళైతే ఓకే అని చెప్పారు. సో ఎలా అయినా పర్వాలేదు, మాకు కేక్ టేస్ట్ బాగుంటే చాలు అని చెప్పారనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కేక్ లుక్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.